పార్టీలతో సంబంధం లేకుండా బొత్స అనే సర్నేమ్కి ఒక ఐడెంటిటీ ఉంది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్లేస్లో మిమ్మల్నే తీసుకొచ్చి పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదైనా ఒకటైనా చేసి పెట్టారండి. ప్రజలకు తాయిలాలు ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయారు అనే విమర్శ మీద మీ కామెంట్ ఏంటి? ఇవాళ తాయిలాలు అంటున్నారా మీరు? ఈరోజు నేరుగా ఇవాళ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో నేరుగా వారి అకౌంట్లో ఇవాళ విద్యను అందిస్తున్నారు సరే, కానీ ఉద్యోగాల కోసం బెంగళూరుకి హైదరాబాద్కి తరలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? విశాఖను ఐటీ హబ్గా మార్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన లేదా? ఖచ్చితంగా ఉంది. అసలు ఇక్కడ విశాఖపట్నంకి ఐటీ జోన్ తెచ్చిందే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి, పలానా ప్రాజెక్ట్ చేశాను, పలానా తీసుకొచ్చాను, ఇంతమంది ఉద్యోగాలు లేదని చెప్పమని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగ కల్పనలు జరిగాయి? ఎంతమందికి ఉద్యోగాలు? ఈరోజు 2,31,000 ఉద్యోగాలు నేరుగా ఈరోజు. మీ సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయని పప్పు బెల్లని అంత ఈజీగా తీసేకండి. దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తెలిస్తే తెలుస్తుంది. రైట్, అంటే 3 క్యాపిటల్స్ ఉంటేనే ప్రజలకు అభివృద్ధి కానీ పథకాలు కానీ లేకపోతే మిగతా అంశాలలో అభివృద్ధి కానీ జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? హైదరాబాద్ ఎందుకని డెవలప్ అయింది, ముంబై ఎందుకని డెవలప్ అయింది, మనం ఒకసారి చెన్నై ఎందుకని డెవలప్ అయింది? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా ఉంటుందని ఎందుకు చెప్పారు? ప్రతిపక్షంగా అక్కడ ఏం గౌరవం ఇచ్చారండి? మైకులు లాక్కొని చేసుకొని ఇచ్చిందానికి. పక్క రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు అంత ఇదిగా అంత తీవ్రత పెంచలేదు అనేది విమర్శ. చాలా తప్పండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం కోడికత్తి కేసు కానీ ఇప్పుడు జరిగిన గులకరాయి సంఘటన కానీ సానుభూతిని ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తారు అనే విమర్శలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? సింపతి అనుకుని ఏ రోజు ఆశించలేదు. ఎవరు కావాలని కల్పించుకొని ఎవరు చేయరు. దాదాపుగా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% ఈరోజు వస్తుందండి. విశాఖపట్నం అయితే ఖచ్చితంగా అందరూ గెలుస్తారు. వాళ్ళు సింగిల్గా వచ్చి ఎదుర్కొనే సత్తా లేక అన్ని పార్టీలు కలిపి వచ్చి వాళ్ళకి కావాల్సింది కుర్చీ మార్చాలనే తప్పితే వాళ్ళకి ప్రజలకి చేస్తామనే అజెండా ఈ రోజు కూడా లేదు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. నమస్తే, నేను దీప. వెల్కమ్ టు డైల్ న్యూస్. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుండి బరిలో దిగుతున్నారు బొత్స ఝాన్సీ గారు. నేను పెరిగింది చదువుకున్నది ఇక్కడి నుండే, నేను పక్కా లోకల్ అంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న బొత్స ఝాన్సీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే ఝాన్సీ గారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఇది మీరు కోరుకున్నదా, అధిష్టానం ఆదేశించిందా? అధిష్టానం ఆదేశించి విశాఖపట్నం వెళ్ళి చెయ్యమ్మని చెప్తే తప్పకుండా అధిష్టానం ఏది చెప్తే దాన్ని శిరసావహించడం మా బాధ్యత. అందులో ఇంకొకటి, వారి అధిష్టానం ఆ విధంగా ఇచ్చినా నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది నా కన్నవారి ఈ ఊరు విశాఖపట్నం అంటే. మరి అంతా కుటుంబ సభ్యులందరూ బంధు జనాలతో పాటు చిన్నటి నుంచి చదువుకున్న అక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చదువు చెప్పిన మా ఇంటి అమ్మాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అనుకుంటున్నారు. అంటే సర్వీస్ చేయడానికి ఇండైరెక్ట్ గా చేయడం గతంలో కూడా చేశాం, కానీ ఇప్పుడు నేరుగా ఇవాళ ఇక్కడ సర్వీస్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ లో నేను కూడా ఒక భాగస్వామిని అవ్వాలి అనే కోరిక ఉంటుంది కదా. అట్లాంటిది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నాకు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించి ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హానరబుల్ సీఎం. రైట్, కానీ పార్టీలతో సంబంధం లేకుండా బొత్స అనే సర్నేమ్కి ఒక ఐడెంటిటీ ఉంది. వీరు ఎక్కడ నిలబడినా గెలుస్తారు, దూసుకెళ్తారు రాజకీయాల్లో అని. అదే నమ్మకంతో ఇక్కడ సీటు కేటాయించారా? ఏ నమ్మకంతో? అంటే టీడీపీ ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్లేస్లో మిమ్మల్నే తీసుకొచ్చి పెట్టడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇక్కడ ఒకటి, మా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ గవర్నమెంట్ చేయలేనిది ఈరోజు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ప్రజల ముంగిటే ఈరోజు అన్ని వారికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈరోజు నేరుగా బెనిఫిషియరీ ఎవరంటే వారికి డైరెక్ట్గా ఇవ్వటం. ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు అందించడం.
అంతేకాకుండా ఈవేళ ఓ ఏ విప్లవాత్మకమైన మార్పులనే ఈరోజు తీసుకురాగలిగారు, రిఫార్మ్స్ తీసుకురాగలిగారు ఎడ్యుకేషన్లోని, హెల్త్లోని. అట్లాంటిది ఈ గవర్నమెంట్ చేయటం, పిల్లలకి కావాల్సింది తల్లిదండ్రులు, వీళ్ళు పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించి, అది 1వ తరగతి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఈరోజు ప్రొఫెషన్ వరకు ఇవాళ చదవగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్. అందులో ఈరోజు తీసుకుంటున్న నవరత్నాల్లో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, అలాంటి వాటి వలన ఈరోజు ప్రతి పేద కుటుంబంలో కూడా ఈవేళ ఉన్నత విద్యని అభ్యసించడానికి ఈవేళ ముందుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద ఇంగ్లీష్ మీడియం లాంటివి, బైజూస్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయటం, అలాగే టోఫెల్ లాంటివి కూడా 3rd స్టాండర్డ్ నుంచే ఇవ్వటం, అలాగే బైలింగ్వల్ బుక్స్ ఇవ్వటం, వారికి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాస్ట్తోని వీళ్ళంత ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే మరంతా అటువంటి ప్రభుత్వం పేదవారికి వీళ్ళు అందుబాటులో ఉన్న ప్రభుత్వం కావాలంటే ఖచ్చితంగా ఉండాలి. బొత్స అంటే ఇంకోటి మీరు అడుగుతున్నారు, ఒకటి మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు, అది ఎక్కడ అనుకున్నా ఏదన్నా. రెండవది ఈరోజు బొత్స అంటే ఒక భరోసా. ఖచ్చితంగా ఎవరేదైనా కష్టం ఉందంటే పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా మా ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తారో, ఈరోజు కష్టం ఉందనుకొని వస్తే ఈవేళ వారికి సహాయం చేయడం అలవాటు మా కుటుంబంలోనే. బొత్స గారు నేర్పించింది మా కుటుంబంలోనే అదే, మా మామగారు ఉన్న దగ్గర నుంచి మేము చేస్తున్నది అదే. ఇప్పుడు కూడా మా కుటుంబం అంతా కూడా ప్రజలతో మమేకమైన తర్వాత ఈవేళ కుటుంబం అంటే మా ఒక కుటుంబం అనుకుంటారేమో, ప్రజలు ఒక కుటుంబంలాగా చూసుకుని వెళ్ళే ఫ్యామిలీగా మేము భావిస్తాం. ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజలతోనే మమేకమై ఉన్న మనుషులు మేము. కరెక్టే. కానీ సాధారణంగా రాజకీయాల్లో ఉన్న కుటుంబంలో నుండి మహిళలు వస్తే మహిళల్ని సీటుకే పరిమితం చేసి మిగతా రాజకీయం అంతా మగవారే చూసుకుంటారు అని చాలా మంది అంటుంటారు. అలాంటి సంఘటనలు ఏమైనా బొత్స గారితో మీకు ఎదురయ్యాయా, లేకపోతే ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారా మీకు? అసలు మీరు ముందు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దగ్గర నుంచి మీరు నన్ను ఒకసారి స్టడీ చేస్తే మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి. ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈరోజు అన్నీ తెలుసుకున్న వారిగా ఈరోజు నేను ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్, నా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఉమెన్కి రావడం జరిగింది. నేను అంతవరకు హౌస్ మేకర్గానే ఉండేదాన్ని, ఏ చదువుకున్నా ఒక బాధ్యత గల ఇంట్లో కుటుంబంలోనే ఉండేది. అలా మొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చేటప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు ఉండేవి? వెళ్దాం, ఖచ్చితంగా వెళ్ళి చేద్దాం అనిపించిందా? కాస్త బిడియం భయం ఉండిందా ఆ టైంలో? అంటే నేను ఒకటి ఏదైతే ఆ రోజుల్లో ఉన్న ఎలక్షన్లో నిలబడితే నేను క్యాంపెయిన్ కింద పార్టీ క్యాంపెయినర్గా వెళ్ళేదాన్ని. దాంట్లో అన్ని చోట్లకు కూడా వెళ్ళేదాన్ని. ఉత్తరాంధ్ర ఆల్మోస్ట్ అన్ని తిరుగుతూ ఉండేదాన్ని. అందులోని సత్యనారాయణ గారు కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే నేనే మోర్ దెన్ 50% నేనే కవర్ చేసేదాన్ని. సో అట్లాగా అందరితోని గ్రామస్థాయి నుంచి ఏంటేంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏ నీడ్స్ ఉన్నాయో, ఏ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక అవగాహన అంటే వచ్చిందండి. సో అది కాకుండా స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తూ ఎక్కడేదైనా ఉంటే హెల్ప్ చేస్తూ అటువంటి ఫ్యామిలీగా వచ్చిందాన్ని. సో దాంతో నాకు వేరేగా కొత్తగా ఏమైనా అనిపించలేదు కానీ వీటిలో. అయితే మన గిరి గీసుకునే పరిధి కాకుండా ఈరోజు పొలిటికల్గా కూడా ఉమెన్ వస్తే ఈరోజు సొసైటీకి విస్తృత ప్రయోజనాల కోసం ఇవాళ మనం ఒక భద్రత కల్పించవచ్చు, అటువంటిది మనం చేయొచ్చు, ఒక మంచి సొసైటీకి మంచి చేయొచ్చు అనే ఆలోచనతో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అందిపుచ్చుకొని దానికి అవసరమైన దాన్ని చేయడానికి తెలియని వాటి ఉంటే ఖచ్చితంగా నేను ఇవాళ ఏ విధంగా ఏంటనేది తెలుసుకోవడం తప్పలేదు కదా, ఆ విధంగా తెలుసుకొని వెళ్ళేదాన్ని. కానీ నా దాంట్లో ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయ్యేవారు కాదు. అవసరమైతే జడ్పీ మీటింగ్లో కూడా ఆయనే నిలబడి ఎంపీగా అపోజిషన్ పార్టీ అడిగినట్టుగా క్వశ్చన్ వేసి మాకు కూడా చెమటలు పట్టించేవారు. ఓకే, ఇక్కడ వైఫ్ అని ఏమి పార్షియాలిటీ ఉండేది కాదు, డైరెక్ట్ గా క్వశ్చన్ చేసేవారు. ఎప్పుడైనా విభేదం వచ్చిందా ఒక విషయంలో? ఏదైనా మీరు ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకోవడం? అంటే ఒకటి మన వాస్తవాన్ని కూడా గమనించుకోవాలి. మనం చేసింది ఏమైనా ఉంటే వాళ్ళు మనకు చెప్పిన మంచి దాన్ని విమర్శలో కూడా సద్విమర్శగా దాన్ని ఉన్నదంటే మనం స్వీకరించి దాన్ని సరి చేసుకోవడానికి చూస్తే అది కరెక్ట్ అవుతుంది. అట్లాంటి వాటినే వెళ్ళేవారు కానీ కావాలని ఏదో జల్లాలని ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలాగా మాత్రం ఉండేవి కాదు. అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కూడా చక్కగా ఒక కన్స్ట్రక్టివ్గా ఉండేవారు, ప్రజలతో వారికి సంబంధించి మాట్లాడుతుండేవారు. ఈరోజు అటువంటి పరిస్థితి కాదు కదా. అలాంటివి ఉండే వాటిలో చాలా చక్కగా ఎవరైనా ఏ ప్రతిపక్షం ఆ టైంలో ఉండేటప్పుడు, ఇప్పుడు రానున్న కాలంలో రాను దాని అర్థమే
తేడా అయిపోతా ఉంది. అంటే బాధ ఇంతకు ఉంది. ముందు కూడా మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మొదట్లో ఉన్న ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏం చేంజ్ వచ్చింది? మీకు ఏ విషయం బాధించింది మిమ్మల్ని? అంటే ఎథిక్స్ ఉండాలి దాంట్లో. ఉమ్, ఈరోజు ఇష్యూ ఉంది, ఇక్కడ జరగలేదు, ఈ డ్రింకింగ్ వాటర్ రాలేదు, లేకపోతే ఫార్మర్స్కి ఇది రాలేదు, లేకపోతే ఈ స్కూల్స్లో ఇవి లేవు, అవన్నీ చెప్పారనుకోండి, ఉమ్, అది వాస్తవతకి దగ్గరగా ఉండాలి, ఉమ్, అభూత కల్పనగా ఉండకూడదు. ఉమ్, ఈవేళ లేని విషయాన్ని ఉన్నట్టుగా నమ్మించడం, ఉన్న విషయాన్ని మరుగున పెట్టేయడం ఇప్పుడు చేస్తున్న పనులు. అది అటువంటి సందర్భాలు ప్రజల్ని ఈవేళ ఒక మైండ్ గేమ్ ఆడి పక్కత్రోవ పట్టించే విధంగా చేయటం అనేది మనం చేస్తున్న తప్పు. ప్రతిపక్షంగా అలా చేయకూడదు. ఉమ్, అది నేను అంటున్నాను. ఏదైనా కరెక్ట్గా ఇందులోని తేడా ఉందనుకోండి, నిర్భయంగా అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. దాన్ని సరిదిద్దుకోవడానికి మనం కూడా అది సద్విమర్శగా తీసుకొని దాన్ని ఏమో ఒకవేళ అన్నారనేది మనం కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాల్సిన ఉమ్, పరిస్థితులు కూడా ఉంటే చేసుకునేదే. అలాగా ఆ విధంగా అంత కన్స్ట్రక్టివ్గా ఉండాలి ప్రజాస్వామ్యంలో. ఉమ్. ఆ విధంగా లేకుండా ఈరోజు ఆవిడ ఎథిక్స్ ఉండేవి ఇప్పుడు దానికి దూరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. రైట్. అయితే స్కూల్స్ విషయంలో, విద్య విషయంలో, లేదా సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది అంటూ ఒక పక్క మాట్లాడుతూనే, మరో పక్క ఇవన్నీ చేస్తూ ప్రజలకు తాయిలాలు ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయారు అనే విమర్శ మీద మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆ రోజు అప్పుల శాతం 22% అప్పుల శాతం ఉండేది. ప్రతి సంవత్సరం చాలా ఫాస్ట్గా తీసుకునేవారు. డెవలప్మెంట్ ఏదండి? కారిపోయిన స్కూల్స్, చెట్టు కింద స్కూల్స్, పిల్లలకి ఉచిత విద్య అలాంటి పరిస్థితులే లేవు. పెన్షన్లు ఇస్తే ఒకరు చనిపోతే కానీ ఇంకొకరికి వచ్చేవి కాదు. ఇల్లులు ఇస్తే లంచాలు తీసుకుంటే కానీ ఇల్లు శాంక్షన్ చేసేవారు కాదు. అన్ని వాళ్ళ నాయకులకి, అనునాయకులకి, కార్యకర్తలకి పంచుకొని వెళ్ళేవారు. ఇవాళ తాయిలాలు అంటున్నారా మీరు? ఈరోజు నేరుగా ఇవాళ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో నేరుగా వారి అకౌంట్లో ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఆ తల్లికి ఈరోజు ఆర్థికంగా స్తోమత లేదనే ఇబ్బంది లేకుండా ఆమె అకౌంట్కి ఈరోజు పంపిస్తున్నారు. ఈరోజు ఏదైనా విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి డైరెక్ట్గా స్కాలర్షిప్స్ వాళ్ళ పేరు మీద పంపిస్తున్నారు. ఈవేళ ఇంకా విదేశీ విద్య అలాంటిది కూడా వచ్చినా సరే దానికి అవసరమైన స్టూడెంట్కి, పేరెంట్కి ఈరోజు రెస్పాన్సిబిలిటీ పెడుతూ వారికి అందిస్తున్నారు. ఎవరికైతే వాళ్ళు నేరుగా మధ్యలోనే దళారుల ప్రమేయం లేదు, నేరుగా ఎవరైతే వారికి అందించే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, స్కూల్స్ డెవలప్ చేయడంతో పాటు, యూనివర్సిటీస్ తీసుకురావడంతో పాటు, మెడికల్ కాలేజ్ లాంటివి తీసుకురావడంతో పాటు, ఈరోజు వాటికి కావాల్సిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంతో పాటు, ఈరోజు డెవలప్ చేయడంతో పాటు ఇవాళ విద్య మీదే ప్రధానమైన పెట్టుబడి ఈరోజు పెట్టి రేపు వాళ్ళు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. ఈరోజు విద్యను అందిస్తున్నారు సరే, కానీ ఉద్యోగాల కోసం బెంగళూరుకి, హైదరాబాద్కి తరలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? విశాఖను ఐటీ హబ్గా మార్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన లేదా అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది. అసలు ఇక్కడ విశాఖపట్నంకి ఐటీ జోన్ తెచ్చిందే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తీసుకొచ్చారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఏదైనా ఒకటైనా చేసి పెట్టారండి? కొత్తది ఏమైనా వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలకు ఏమైనా ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం అని మేనిఫెస్టోలో ఇచ్చారు. ఏమైనా ఉద్యోగాలు వచ్చాయా? ఒకరికైనా ఇచ్చారా? దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి, పలానా ప్రాజెక్ట్ చేశాను, పలానా తీసుకొచ్చాను, ఇంతమంది ఉద్యోగాలు వేసానని చెప్పమనండి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగ కల్పనలు జరిగాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈరోజు 2,31,000 ఉద్యోగాలు నేరుగా ఈరోజు గ్రామ సచివాలయాలు 15,000 మంది గ్రామ సచివాలయాలు నిర్మించి దానికి అవసరమైన ఉద్యోగాలంతా ఎంతమంది ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పన చేస్తూ మొత్తం 1,31,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు ఈరోజు ప్రభుత్వ పరంగా ఇచ్చినవి. అది కాకుండా హెల్త్ సంబంధించినవి, హెల్త్ అండ్ అదర్ సెక్టార్లో కూడా ఈరోజు 1,00,000 ఉద్యోగాలు, అంటే డాక్టర్స్తో కలిపి, నర్సెస్తో కలిపి, సిస్టర్స్తో కలిపి. ఎందుకంటే ఇది ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా ప్రతి ఒక్కరిది ఆరోగ్యశ్రీ వేళ దానిలో ఆరోగ్యం కాపాడాలి. ఏ పేదవాడు కూడా ఈరోజు నాకు గుండె నొప్పితో ఇబ్బంది పడుతున్నాను, లేదా కిడ్నీ బాధతో ఇబ్బంది పడుతున్నాను, లేదా ఇంకో బాధ పడుతున్నాను, వాళ్ళకి డబ్బులు లేవని ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. ఈరోజు అది కాదు. వాళ్ళకి 25 lakhs వరకు ఒక ఫ్యామిలీకి ఈరోజు ఖర్చు పెడుతూ దానికి అవసరమైన దాన్ని కూడా ఈవేళ 3,000 వరకు ఈవేళ వ్యాధి నిర్ధారణ చేసిన వాటి అంశాలన్నీ కూడా వీళ్ళ ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వీళ్ళ ఆరోగ్యశ్రీలోని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. పక్కన వాళ్ళకి తినడానికి చేయడానికి ఉంటూ మరి రెండో పక్కనే ఈవేళ ఆరోగ్యరీత్యా ఆదుకొని అటువంటి కార్యక్రమాలు చేసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పిల్లలు చదువు ఇబ్బంది లేకుండా
ఇంటి దగ్గరే ఉండి చదివించుకునే అటువంటి తరఫీదు కూడా ఇచ్చి వాళ్ళు పంపించగలిగారు. Hmm. ఇవి కదా కావాల్సినవి. అసలు అట్లాంటి వాటిని ఒక్కటైనా ఏమైనా చేసి పెట్టి చెంది పెట్టి ఈరోజు శాస్త్ర నిర్మాణాలు ఏమైనా కల్పించారంటే మరి అటువంటప్పుడు ఉద్యోగాలు ఇది ఒకటే కాదు, అవసరమైన టీచర్స్ వాళ్ళు వదిలేశారు. వదిలేసిన 98 అప్పుడు కానివ్వండి, తర్వాత లాటరల్ వచ్చిన ఉద్యోగాలు అవనివ్వండి, వాళ్ళు భర్తీ చేయకుండా ఉంచిన ఉద్యోగాలను కూడా ఇవాళ భర్తీ చేసి ఆ డిఎస్ఏ కూడా భర్తీ చేసి అవి కాకుండా అడిషనల్గా కూడా మరి ప్రభుత్వం ఇంకొక 12,000 ఉద్యోగాలు, మొత్తం ఇంకొక 20,000 ఉద్యోగాలు, టోటల్గా ఈవేళ ఈ ఉద్యోగాలన్నీ కల్పన ఇవి ప్రభుత్వ పరంగా చేసినవి. సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు ఈరోజు డైరెక్ట్గా కల్పించాం. ఇండైరెక్ట్గా ఇంకా ప్రైవేట్ పరిశ్రమల్లోనే వాటిలో వచ్చినవి ఇంకా ఉన్నాయి. అవి కౌంటే లేవు. వాలంటరీ వ్యవస్థ ఈరోజు ఒక ఆందోళనగా వారికి ఇస్తూ ఇవాళ చేసిన కార్యక్రమాలు. ఇవాళ అలాంటి కార్యక్రమాలు చేసుకొని నేరుగా ప్రభుత్వం ఇస్తున్నవి ప్రతి ఒక్కరికి అందేయా లేదా అందేటట్టుగా చేసి వాళ్ళ ఇంట్లోనే ఇంకేమైనా రాలేకపోతే వాళ్ళు కూడా గుర్తించి అవి ఇవ్వటం, ఈవేళ తీసుకునే వాటికి ప్రజలకి అకౌంటబిలిటీతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. అది కావాలా లేకపోతే ఎవరికో పంచుకునేది కావాలా? ఈవేళ మీ సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయని పప్పు బెల్లని అంత ఈజీగా తీసేకండి. దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తెలిస్తే తెలుస్తుంది. ఈవేళ పేదవారికి ఆ పప్పు బెల్లమే మహా పంచభక్ష పరమాణాలు. అటువంటి వాటిని ఇవాళ అన్నీ కూడా ఇవాళ తినడానికి ఇవాళ అవకాశం కల్పించి నోట్లోకి 5,000 వెళ్ళి శుభ్రం కుటుంబం అంతా ఒక తినడానికి అవకాశం కల్పించింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఇంట్లో పెన్షన్ ఇస్తున్నారు, ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మకి ఇవాళ 0 వడ్డీతో ఇస్తున్నారు, ఇంకా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆసరా కింద ఇస్తున్నారు, ఈరోజు వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇట్లా అంది ప్రతి ఒక్క కార్యక్రమం. రైట్. అయితే సహజంగా 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, వారు ఎలాంటి అంశాలతో మీ దగ్గరకు వస్తున్నారు, ఏ సమస్యలతో వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వచ్చి? ప్రతిపక్షం తప్పితే ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఇవాళ ప్రజలు అందుకునేవారే కాకుండా ఇవాళ విద్య కోసం కూడా తీసుకునే వాటిలో మీకు చెప్పాను కదా. సో నార్మల్ కామన్ అబోవ్ పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళతో కలిపి ఈరోజు దిశ లాంటి యాక్ట్ తీసుకొచ్చి మా పిల్లల్ని శుభ్రంగా కాలేజ్కి ఇవాళ ఏ టైంకి వెళ్ళినా మేము పంపించుకొని సురక్షితంగా రాగలుగుతున్నాం. ఈరోజు ఈ మా ముంగిటికే ఈరోజు తీసుకొచ్చి మీరు మెడికల్ చెకప్ అవన్నీ పెట్టి మాకు కూడా అవకాశం కల్పించి ఇచ్చారు. ఇదివరకైతే ఓన్లీ కార్డ్స్ బీపీఎల్ ఫ్యామిలీస్కే ఇచ్చేవారు, అలా కాదు ఇప్పుడు అందరికీ కూడా వర్తింపజేస్తూ ఇచ్చారు. ఈరోజు మా కుటుంబం ఇగో నా యజమాని నిలబడ్డాడు, నా కొడుకు ఇలాగ యాక్సిడెంట్ నిలబడ్డాడు ఇవన్నీ చెప్పుకుని వాళ్ళు కూడా వాలంటరీగా ఈరోజు వచ్చి ముందుకు వస్తున్నారంటే అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి అందినవి కాదు, అయినా సరే వాళ్ళు ఈరోజు. సో విశాఖ ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారు అంటే నిన్న మొన్న జరిగిన సిద్ధం బస్సు యాత్ర చూస్తే ఇసుక వేస్తే రాలినంత ఎక్కడ చూసినా మా సముద్ర తీరం ఉన్న మొత్తం కూడా ఇవాళ. అయితే ఆ జన సందోహమే మీ గెలుపుకు నిదర్శనంగా ఖచ్చితంగా ఇది విజయ సంకేతం. అందులో మా ప్రజలకు ఇక్కడ పరిపాలన రాజధాని కావాలని కూడా గట్టిగా ఆకాంక్ష ఉంది. స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అది వస్తేనే ఉత్తరాంధ్ర వెనుకబడితనం ఈరోజు పోతుంది అనేది ఒక గట్టి నమ్మకం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖ ఉండబోతోంది, నేను ప్రమాణ స్వీకారం అక్కడి నుండే చేస్తాను గెలిచిన తర్వాత అని జగన్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రజలు ఏమనుకోవాలి? అమరావతిని వదిలేసినట్టేనా, అన్యాయం చేసినట్టేనా, ఏమనుకోవాలి? అమరావతి శాసన రాజధానిగా ఉంది కదండి, దాన్ని ఎవరు వద్దనలేదు కదా. పరిపాలనా రాజధాని కింద విశాఖపట్నాన్ని ఈరోజు, అలాగే న్యాయ రాజధాని కింద అక్కడ మరి రాయలసీమలో ఇచ్చారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక రాజధాని అంటే దానికి ఏంటి ఉండాలండి? ఒక రాజధాని కంటే కనెక్టివిటీ అన్నిటికీ ఉండాలా? ఈరోజు ఇక్కడ కనెక్టివిటీ రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, సీవేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి. ఈవేళ సీవేస్ ద్వారా పోర్ట్స్ ఉన్నాయి, ఫ్రైట్ కారిడార్ ఉంది, అలాగే ప్రయాణికులకి సౌకర్యార్థం వెళ్ళే వాళ్ళకి కూడా ఉంది. రెండవది రైల్వేస్ ఈవేళ 3 రాష్ట్రాలని కలుపుతూ ఈవేళ ఈ జంక్షన్ ఇది విశాఖపట్నం, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మా ఆంధ్రతో కలిపి. సో వీటన్నిటి ఇలాంటి కనెక్టివిటీ ఉన్న వాటిని ఈరోజు మనకు కావాల్సి ఉంది. రైట్. అంటే 3 క్యాపిటల్స్ ఉంటేనే ప్రజలకు అభివృద్ధి కానీ, పథకాలు కానీ, లేకపోతే మిగతా అంశాలలో అభివృద్ధి కానీ జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? రోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటే ఇక్కడ దానికి కావలసిన
అన్ని సంబంధించి కూడా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఉమ్. ఎవరైనా ఈవేళ హైదరాబాద్ ఎందుకని డెవలప్ అయింది, ముంబై ఎందుకని డెవలప్ అయింది, మనం ఒకసారి చెన్నై ఎందుకని డెవలప్ అయింది, బెంగళూరు ఎందుకు డెవలప్ అయింది, దానికి కనెక్టివిటీ అన్ని చోట్ల నుంచి తీసుకోవడంతో పాటు రెండవది వచ్చి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటేనే వీళ్ళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా మనకి అంటే వచ్చి ఇవన్నీ ప్రాంతాన్ని- విజయవాడకి చుట్టుపక్కల లేవని అనుకుంటున్నారా? అమరావతి రాజధానిగా ఉంటే ఖచ్చితంగా లేవు, ఇవన్నీ లేవు ఖచ్చితంగా ఎక్కడున్నాయి. అనుకుంటున్నారు. ఇంకొకటి అన్నపూర్ణ అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బీడు వారిన భూముల్లాగా చేశారు అమరావతిలో. అవసరానికి మించిన దాన్ని రైతుల దగ్గర నుంచి తీసుకొని అననాయులకు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. నిజమైన రైతులు ఈరోజు భూములు ఇచ్చిన రైతులకి ఏ నిలువ లేకుండా చేసిన పరిస్థితులు వాళ్ళు కల్పించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా సిద్ధం, మేము కూడా వారికి మద్దతు తెలుపుతున్నాము, అమరావతి రాజధానిగా ఉంటుందని ఎందుకు చెప్పారు? ఆ టైంలో వరకు అసలు అక్కడ ప్రతిపక్షంగా అక్కడ ఏం గౌరవం ఇచ్చారండి? మైకులు లాక్కొని చేసుకొని ఇచ్చిన దానికే చేయకుండా వాళ్ళంతా వాళ్ళే లేకపోయినా సరే టిక్కు పెట్టుకొని ఇవన్నీ ఒప్పుకున్నారని రాయించుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాటికి నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నిజంగానే మైక్ కూడా ఇవ్వని పరిస్థితి చూసారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మీరే టీవీలో చూపిస్తుండేవారు, టీవీలో మీరే చూపిస్తుండేవారు ప్రజలకు. అందుకని ప్రజల తాలూకు నేరుగా కష్టాలు తీసుకొని రావడం కోసమే మరి పాదయాత్రతోని ఆ చివరి నుంచి చివరి వరకు ఇన్ని కిలోమీటర్లు వచ్చి ఆ కష్టాలని అజెండాగా ఈవేళ సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాజ్యంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. రైట్. విశాఖ అనగానే అందరికీ గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది అనగానే చాలా మంది ఆందోళన చెందారు. ఎంపీలు వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. చాలా జరిగాయి, ఎంతోమంది మేధావులు వచ్చి మాట్లాడారు. కాకపోతే వైఎస్ఆర్సీపీ నుండి ఇంకా గట్టిగా ప్రయత్నించాల్సిన విషయం అది, కానీ ఎవరు పెద్దగా దాని గురించి పాటుపడలేదు అనేది పెద్ద విమర్శ. ఈరోజు మంత్రులు అంటే ఏంటంటే గవర్నమెంటే కదా, గవర్నమెంట్లో నుంచి వచ్చిన వాళ్ళే కదా. సాక్షాత్ ఆ మంత్రులు, ఐటీ మంత్రులే వచ్చి ఇక్కడ సమ్మెకి దిగి దానికి సంబంధించి ఇక్కడ కానీ రాస్తారోకులు కానీ సమ్మెలు కానీ నిరవధిక ఆమరణ నిరాహార దీక్షలు కానీ, అలాగే ఇక్కడ మాకు ఎంతోమంది బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంకి ఉక్కు నగరం అని పేరు, మరొక పేరు. అట్లాంటి దాన్ని ఈరోజు పబ్లిక్ సెక్టర్ కింద ఖచ్చితంగా దాన్ని ఉండడం కోసమని వీళ్ళ తీవ్రమైన ప్రయత్నం కూడా చేయబట్టే ఈ రోజు వరకు ఇంకా దాన్ని అలాగా అట్టిపెట్టి ఉంచారు ఆ భయంకే. అదే పక్క రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం, అవసరమైతే ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మద్దతు తెలుపుతాం అని మాట్లాడినప్పుడు పక్క రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అంత ఇదిగా అంత తీవ్రత పెంచలేదు అనేది విమర్శ. చాలా తప్పండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం అసలు కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు నిలదీసి ఈరోజు ఆపి అటువంటి దాన్ని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన పరిస్థితులు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి ఎట్టి పరిస్థితులను పబ్లిక్ సెక్టార్లో ఉండాలని తీసుకొచ్చింది మా ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి దాన్ని ఈరోజు ఆపలేదనడం అనేది కూడా కొంత ప్రతిపక్షాలు అభాండం వేస్తున్నవి. రైట్. లోక్సభ స్థానానికి వస్తే లోకల్గా నాన్ లోకల్ అనే విమర్శలు చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయి. మీరు పదే పదే నా పుట్టినిల్లు, నేను ఇక్కడే చదువుకున్నాను అని చెప్తూ ఉన్నారు. అంటే మీరు అపోజిషన్లో ఉన్న శ్రీభరత్ గారిని నాన్ లోకల్గా చూస్తున్నారా? ఆ ప్రశ్న వాళ్ళే వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనుకోవటం కూడా నన్ను కామెంట్ చేస్తూ నాన్ లోకల్ అంటున్నారు, కానీ నేను నాన్ లోకల్ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ చెందారు వాళ్ళు ఒకసారి విమర్శ చేసుకోవాలి. నేను ఇక్కడే చదువుకున్నాను, మా విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి, నేను నాన్ వాళ్ళ లోకల్ విద్యా సంస్థలు ఇక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ చదువుకోవడం అనేది ఇక్కడ కాదు. మీరు ఒకసారి అన్ని వెరిఫై చేసుకోండి. విద్యా సంస్థలు ఉన్నాయి, వ్యాపారాలకు వచ్చారు, వాళ్ళు కార్పొరేట్ సెక్టర్ లో వచ్చారు. అంటే నేను చెప్తున్నాను, వేరే కంట్రీలో చదువుకుంటే అది కన్సర్న్ చేస్తారో లేదో అనేది దాని పక్కన ఉంచండి. మనం ఎక్కడ చదువుకున్నాడు చెప్తాం కదా, మనం చదువుకున్నది చెప్పం. అది మన చైల్డ్హుడ్ అంతా ఇక్కడే. నేను చదువుకున్నది ఇక్కడ మున్సిపల్ హై స్కూల్స్ లో చదువుకున్నాను. ఇక్కడ నేను తిరిగింది, నడయాడింది విశాఖపట్నం ప్రాంతం. మా తల్లిదండ్రులు ఉండేది అక్కడ శ్రీహరిపురంలోని వెస్ట్ కాన్స్టిట్యున్సీ లో ఉన్నారు. సమ్ బ్రదర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ లో ఉన్నారు. నా పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, మీ పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నాను. అది చెప్తున్నాను ఎందుకంటే ఒకటే కాదు, ఇక్కడ చదువుకున్నది నా పేరెంట్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసేవారు,
సో ఎక్కడ ఉంటే అక్కడ మేము కూడా కదలవలసి వచ్చేది. అన్నీ ఇక్కడ ఇలాంటి స్కూల్స్లోని ఇటువంటి, అందుకే వాటి కష్టాలు వాటి పరిస్థితులు అప్పుడు ఏమున్నాయని తెలుసుకుని ఉన్నాం. అంతేగాని గోల్డెన్ స్పూన్తోని ఫీడ్ తీసుకొని ఎక్కడికో పెద్ద పెద్ద వీటిలో చదువుకొని వచ్చిన పరిస్థితులు కాదు. ఇక్కడ ఉన్న వాటంతా ఆకలింపు చేసుకొని మధ్యతర కుటుంబం నుంచి మేము వచ్చిన వాళ్ళం. రైట్. అయితే ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తే తూర్పు కాపు ఓటర్లు 2.5 లక్షలకు పైగా ఉన్నారు. వారంతా మీ వైపే ఉన్నారనుకుంటున్నారా? తూర్పు కాపు సోదరులే కాదు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను స్థానికంగా అందుబాటులో ఉండే వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తారు. ఇక్కడ ఏదున్నా కష్టం ఉన్నా పదవులు ఉంటేనే పనిచేయడం, లేకపోతే పని చేయకపోవడం అనేది కాకుండా ప్రజలతో మమేకమైన వాళ్ళు కూడా చూస్తారు. 10 సంవత్సరాలు నేను పదవికి దూరంగా ఉన్నాను కానీ ప్రజా సేవకి ఇప్పుడు దూరంగా లేను. నిరంతరం చేస్తూనే ఉన్నాం. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, కష్టకాలంలో ఉండేటప్పుడు మనిషి పక్కన ఒక ధైర్యంగా మనం నిలబడగలిగితే తర్వాత వాళ్ళు పెట్టామో లేదో పక్కన సంగతి వచ్చండి, మన మోరల్ సపోర్ట్ అని ఇవ్వాలి కదా. మరి అది ఇవ్వకుండా దాని గురించి కామెంట్ చేయడం అనే లాంటి దాన్ని కూడా నేను ఇక్కడ చూస్తున్నాను. సో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం. కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు స్థానికంగా అందుబాటులో ఉండేవాళ్ళు, మనకి యాక్సెసిబిలిటీ ఉన్నారా లేదా అనుకునేవాళ్ళు, మన కష్టం తీర్చేవాళ్ళు కాదా అనేవాళ్ళు, మనది ఏదైనా ఇష్యూ వస్తే ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారా లేదా అనేవాళ్ళు, అది కూడా వీళ్ళు ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరూ కూడా ఈరోజు ఒక్క సామాజిక వర్గం అనే కాకుండా ఈరోజు బీసీ అందరూ కూడాను, అలాగే ఈవేళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళతో కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందిస్తున్న అనేక సంక్షేమాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడాను ఈరోజు అందరినీ సమాన దృష్టిలో తీసుకెళ్తున్న దాన్ని ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా ఈవేళ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటాయి. రైట్. విశాఖలో సెటిలర్స్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఓటర్లు కూడా ఉన్నారు. వారు ఎక్కువగా జాతీయ పార్టీ వైపు చూస్తారు. మరి ఇప్పుడు జాతీయ పార్టీ కూటమిగా ముందుకు వస్తుంది. బీజేపీ, జనసేన, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా శ్రీభరత్ ఉన్నారు. మరి వాళ్ళ విషయంలో ఎలా ఎదుర్కొంటారు? నార్త్ ఇండియన్ ఓటర్స్ ని ఎలా ప్రసన్నం చేసుకుంటారు? ఇంతవరకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చిన వారందరూ కూడాను ఎక్కువ వారంతా వ్యాపార నిమిత్తం ఉన్నవాళ్ళు, మ్యాక్సిమం అంతా వాళ్ళు ఏదో డిఫరెంట్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఇక్కడంతా. వారందరూ కూడాను వారికి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా సాఫీగా ఎటువంటి వారికి అడ్డంకులు లేకుండా ఈరోజు అన్నీ జరుగుతూ ఉన్నాయంటే ఈ రాష్ట్రంలోని ఈ ప్రభుత్వంలోని అవన్నీ వాళ్ళకి సానుకూలంగా స్పందించి ఇవ్వగలుగుతున్నాం. ఇంత నిశ్చితంగా 20 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో ఈరోజు ఉన్నామంటే అటువంటి మంచి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి ఈరోజు నార్త్ ఇండియన్స్ అయినా వాళ్ళు ఎక్కడో కేవలం అక్కడి నుంచి వచ్చాం అక్కడే వేయాలని మాత్రం అనుకుంటే పొరపాటు. ఈరోజు అందరూ వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ ఉండాలి. ఉన్న ప్రాంతంలో ఎవరు మనకు చూస్తున్నారు అనేది కూడా కావాలి. ప్రతి విషయానికి అక్కడ నుంచి ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయరు కదా. సో దాని గురించి కూడా ఆలోచన చేసుకుని వాళ్ళు కూడా చేస్తారు. వారందరూ కూడా మేము సోదరభావంతో ఉన్నాం. మాకు నార్త్ ఇండియన్స్ అంటే మేము వేరేగా మేము ఎప్పుడు కూడా చేసుకోలేదు. మేమందరం కూడా అందరూ ఒకటి బ్రదర్హుడ్తోనే ఈవేళ మేము అందరం కలిసికట్టుగానే ఉంటాం. కాబట్టి వారు కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా వారి తాలూకా నిర్ణయాన్ని రేపు సానుకూలంగానే స్పందిస్తారు. అందరూ వారైతే భ్రమలో ఉన్నారు కాబట్టి అంతా నార్త్ ఇండియన్స్ అంటే బీజేపీకేనే. అదే మన తెలుగువారు ఉన్నారు అక్కడ వేయట్లేదండి. అది కాదు కదా కావాల్సింది. ఎక్కడున్నారో అక్కడ ఆ పరిస్థితి, ఆ రాష్ట్రంలోనే అక్కడ పరిస్థితులు, అక్కడ ఎవరు ఈవేళ మనకి ఈ మన జీవన విధానంలోనే సాఫ్ట్గా ఈరోజు వెళ్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈవేళ మనకు వెళ్ళగలుగుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఆలోచనతోనే మంచి వారికి వారు అవకాశాన్ని ఇస్తారని నేను భావిస్తాను. మంచి వారికి అంటే మీకు అవకాశం ఇస్తారని నమ్ముతున్నారా? వాళ్ళు అందుకే ఇప్పుడు వారైనా కాదు, ఏ ఓటర్ అయినా వాళ్ళ చేతిలో ఉంటుంది ఆయుధం. వారు ఏది చేయాలన్నా వారి మనసులోకి రావాలి. వీరు పలానా వాళ్ళు మాకు మంచి, పలానా వాళ్ళ వల్ల మాకు పని అవుతుంది, పలానా వల్ల వేసిన ఉపయోగం లేదనేది ఎవరైనా మ్యాండేట్తోనే కదండి గెలవాలి. తప్పకుండా ఆ అవకాశాన్ని ఇస్తారని నేను భావిస్తున్నాను. రైట్. గంగవరం పోర్టు విషయంలో చాలా సమ్మెలు జరిగాయి, కార్మికులు సమ్మె చేశారు. ఆ విషయంలో మీరు కూడా జోక్యం చేసుకున్నారు ఒకానొక టైంలో. బొగ్గు నిలుపుదల చేయొద్దు, రవాణా చేయడానికి అనుమతి ఇవ్వండి. ఏంటి అసలు అది అక్కడ ఏం జరిగింది? ఆ వాదన ఏంటి? గంగవరం పోర్ట్ నుంచి అక్కడ వాళ్ళు ఏదైతే కార్మికులు వాళ్ళకి కావాల్సింది ప్రైవేట్ పోర్ట్ అది.
సో ఆ యాజమాన్యానికి వాళ్ళకి ఉన్న మధ్యలో ఉన్న ఇబ్బందులు, ఉమ్, దాని నుంచి వారికి కావాల్సినవి అవసరమైన శాలరీస్ అవనివ్వండి, ఇంక్రిమెంట్స్ అవనివ్వండి, వాటి గురించి వాళ్ళు మాట్లాడుకున్నవి. డైరెక్ట్గా ఇంటర్వ్యూని అయ్యేవలసినవి కాకపోయినప్పుడు కూడా ఇంటర్వ్యూని అయ్యాయి, ఉమ్, దానికి సంబంధించింది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన ఇవంతా ఫ్రైట్ కారిడార్కనే ఉంటాయి కదా, రవాణా దీంట్లోనే ఎగుమతులు దిగుమతుల్లో ఈ పోర్ట్లు ఎక్కువ ప్రధానంగా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ విధంగా రావటం వల్ల బొగ్గు నిల్వలన్నింటినీ స్టీల్ ప్లాంట్కి సరఫరా చేయాలి. స్టీల్ ప్లాంట్ సరఫరా చేస్తేనే ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో పనిచేస్తేనే స్టీల్ ప్రొడ్యూస్ అయితేనే అక్కడ ఉన్న వాళ్ళకి ఇవాళ జీతాలు గట్ట ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. రైట్. సో అయితే దీనివల్ల మీలాంటి కార్మికులు ఇంకొక కార్మికులకి, మీలాంటి ఉద్యోగస్తులు ఇంకొక ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు. మీరు సామరస్యంగా చేసుకోవాల్సిన అవసరం, ఎన్నికల కోడ్ కాబట్టి ప్రత్యక్షంగా మేము వెళ్ళలేకపోయినా సంబంధిత అధికారులకు కూడా మేము చెప్పాం, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాం, ఇంటర్వ్యూని అయ్యి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆల్టర్నేట్ కూడా బొగ్గు రవాణా చేయడానికి అనుమతి ఇవ్వండి. అక్కడ నుంచి బొగ్గు నిల్వలు ఉన్నాయి, వీళ్ళు లారీలు వీళ్ళు స్ట్రైక్ చేసి వీళ్ళు లిఫ్ట్ చేయనివ్వట్లేదు, ఆల్టర్నేటివ్ అయినా అరేంజ్ చేసి స్టీల్ ప్లాంట్కి పంపించండి. ఒకదాంతో రెండింటికి ముడిపెట్టి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు రాకూడదు అనేదాన్ని కూడా మేము తీసుకెళ్ళి చెప్పాం. రైట్. అదే గంగవరం పోర్టు విషయంలో చాలా చాలా విమర్శలు వచ్చాయి. అదానికి అది 10,000 కోట్ల విలువైన ఒక ఇదిని 5,000 కోట్లకి సగానికి సగం తగ్గించేసి అప్పగించేశారనే విమర్శలు చాలా వచ్చాయి. అవన్నీ ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, గంగవరం పోర్టు అనేది ప్రైవేట్ పోర్టు. అది ప్రైవేట్ పోర్టులు ఎవరికి ఇచ్చిన ప్రజలు ఎవరు అడ్డుపెట్టరు కదా. ఈవేళ ఈ షాపు మీది, నేను నాకు కావాలంటే ఇవ్వడంలో కాన్ఫ్లిక్ట్ లేదు, అతి తక్కువ చౌక బేరానికే ఇచ్చేశారు అనేది విమర్శ. తక్కువకి ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా ప్రభుత్వంది కాదు కదా, ప్రజలది కాదు కదా. ప్రజలది ఇచ్చేస్తే మీరు అడగొచ్చు, మీరు నాకు ఫ్రెండ్గా నేను ట్రీట్ చేస్తున్నాను, సరే నేను ఇంతే ఇస్తాను మేడం అని అంటే ఫ్రెండ్లీ బిజినెస్ డీల్ లాగా వాళ్ళకి సెట్ అయింది, వాళ్ళు చేసుకున్నారు. అంతేకాని దానికి మనం ఇంటర్వ్యూ అవ్వడానికి లేదు కదా, మధ్యలో మనం వెళ్ళడానికి లేదు కదా. అదే మీరు గవర్నమెంట్ పోర్ట్ అనుకోండి, ప్రజలకు సంబంధించింది అనుకోండి, డిఫరెంట్గా నిలదీస్తాం, ఇలాంటి తేడా జరిగితే ఒప్పుకోం. రైట్. ఇంతకు ముందు గతంలో మీకు చరిత్ర ఉంది, ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు కూడా అందుకున్నారు. ఇంతకు ముందు చేసిన పనులేంటి, ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత విశాఖకు మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? ఈరోజు విశాఖ అనేది మా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా రీసెంట్గా కూడా అవన్నీ కాన్సన్ట్రేషన్ చేసి రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ అయింది 1,00,000 కోట్లతోని. ఈరోజు ప్రత్యేకంగా ఇటు ప్రభుత్వం, అలాగే ప్రైవేటు సంస్థలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వారి సహకారంతో ఈరోజు ఇవన్నీ చేయడానికి ప్రధానంగా ఏమున్నాయో మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం అవసరం. దానికి ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేసినవి, ఇక్కడైతే మెడికల్ కాలేజ్ అవనివ్వండి, అట్లాగే ఈవేళ మెడికల్ హబ్ లాగా హెల్త్ సిటీని తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవనివ్వండి. ఈరోజు అంతేకాకుండా ప్రధానంగా ఐటీ సంబంధించి కూడా ఈరోజు రాన్స్టాడ్ కానీ, WNS కానీ, సెకండ్ ఫేజ్ కానీ, తర్వాత ఇన్ఫోసిస్ కానీ, ఇప్రో లాంటివి కానీ, ఇక్కడ అవన్నీ ఒక పక్కనే జరుగుతూ కొత్తవి కూడా ఇంకా అదాని డేటా సెంటర్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి కూడా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద మనకి రావటానికని, ఇలాంటివన్నీ కూడా XT ఒకటి భారత్ ఎలక్ట్రికల్ లిమిట్స్ దాంతో ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగంలో తీసుకురావటం కానీ, అలా ఇలాంటివన్నీ ఒక పక్కనే వాటితోనూ పరిశ్రమలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. అటువంటి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ కరోనాలో 2 సంవత్సరాలు పోయింది, 4 సంవత్సరాలు 10 నెలల్లో 2 సంవత్సరాలు ఏం పని చేయడానికి అంటే ప్రజలను కాపాడుకోవడం, ప్రజలకు కావాల్సింది ఇవ్వడంతోనే సరిపోయింది. ఇప్పుడు అది అయిన తర్వాత పూర్తి కాన్సన్ట్రేషను ఈ 2 సంవత్సరాలు 10 నెలల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వీటి మీద దృష్టి సారించి ఇప్పటికే ఇవి పెట్టడం జరిగాయి. వీటి వల్ల చాలామంది ఉపాధి ఉద్యోగ అవకాశాలకి స్థానికంగానే ఎక్కడికో వెళ్ళిపోకుండా మన పిల్లలు ఇక్కడ రావటం జరిగింది. ఈరోజు 2,200 కోట్లతోని మధురవాడలోని ప్రత్యేకించి ఏదైతే ఐటీ హబ్ కింద వాటిని పెట్టాలనుకున్న దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంప్లెక్స్ లాంటివి కూడా ఈరోజు కట్టి డైరెక్ట్గా ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చారో వారు అందులో నిధులు సెట్ చేసుకొని ఐటీ డైరెక్ట్గా పెట్టడానికి ఈరోజు హైదరాబాద్
చెన్నై, ముంబై ఎట్లా ఇస్తారు అలాంటి వాటికి కూడా ఈరోజు ఉమ్, ఏపీఐఐసి ద్వారా ఈరోజు ప్రభుత్వమే ఆయన కట్టి నిర్మాణాలు కట్టి దానికి ఇవ్వడానికి వాళ్ళు పెట్టుకుంది. ఉమ్, అంతేకాకుండా మెట్రో లాంటి లైన్ని కూడా ఈరోజు పోర్టు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వయా భీమ్లీ దాన్ని కూడా ఈరోజు మెట్రో రైళ్ళు కూడా పెట్టింది. ఉమ్, దీనికి కూడా కొంత కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ఉమ్, మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు కట్టుకోవడానికి ముందుకు వచ్చి దాన్ని అవకాశాన్ని కూడా కల్పించాలి. ఇంకొక రెండవది మనం తీసుకున్న ఇవాళ 6 లైన్ రోడ్స్ దాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుని వెళ్ళారు. ఇంకోటి కోస్టల్ కారిడార్ కింద ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతూ నేషనల్ హైవేస్ కనెక్టివిటీ కూడా ఈరోజు విశాఖపట్నం నుంచి వయా కడప, బెంగళూరు వరకు ఈరోజు స్టేట్స్ని 3 స్టేట్లు కలుపుతూ వెళ్ళే అటువంటి దాన్ని కూడా ఇవన్నీ రావటం వల్ల ఖచ్చితంగా అదే మా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కింద ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీని తీసుకెళ్ళడానికి ఈరోజు ఏదైతే ప్రత్యేకించి 2010లో మీరు ఏం చేశారమ్మా అని ఇందాకన్నారు, విజయనగరం ఎంపీగా ఉండేటప్పుడే 2010లో ఆ రోజే రేస్ చేశాను. మాకు యూనివర్సిటీని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా పెట్టమని, అలాగే ఐఐఎం లాంటి దాన్ని మాకు విశాఖపట్నంలోని మనమని పెట్టడాన్ని దాన్ని ఐఐఎం లాంటిది సంస్థ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు అది గంభీరలోనే 450 కోట్లతో అది రెడీ అవుతుంది. పోర్ట్లు 4 పోర్ట్లు, ఈవేళ 10 ఫిషింగ్ హార్బర్స్ ఈ ప్రాంతానికి కావాల్సినవన్నీ మాకున్న 96 కిలోమీటర్లు కోస్టల్ బెల్ట్లకి వీటిని ఉపయోగిస్తూ అనుసంధానం చేస్తూ ఇవన్నీ చేస్తున్నది. ఈ ఒక్కటే కాకుండా ఈరోజు ఏమున్నాయో షిప్ యార్డ్ ఉంది. ఈవేళ స్వదేశీ నౌకల్ని తయారు చేసుకున్న సామర్థ్యంతో ఈరోజు ముందుకెళ్ళింది. ఒకప్పుడు షిప్ యార్డ్ని దాన్ని కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని నేవీలోని దాన్ని కనెక్ట్ చేసి దాని ద్వారా ఈరోజు మన నౌకలు మన భారతదేశం అని ఏదైతే ప్రధానమంత్రి గారు అన్నారో ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వంత తయారు చేసుకుంటున్నాం. రైట్. చాలా అలాంటివి. అలాగే బిహెచ్పివిని ఆ రోజు నేను పార్లమెంటుగా ఉండేటప్పుడు బిహెచ్పివిని షట్ డౌన్ చేసే పరిస్థితి నుంచి దాన్ని బిహెచ్ఎల్లో కనెక్ట్ చేసి ఈరోజు అక్కడ అందరూ సజావుగా ఇవాళ ఉత్పత్తి రంగాన్ని పెంచేయి, ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలతో పాటు కొత్త ఉద్యోగాలు కూడా ఇవాళ వెళ్తూ ఈరోజు చక్కగా పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఇవాళ ఉత్పత్తుల సాధనలోనే అత్యధికంగా ఇవాళ అందిస్తున్న ఇవాళ ఆ విధంగా తీసుకురావడానికి మరి సహకరించి దాన్ని ఫైట్ చేసి తీసుకురాగలిగాం. ఆ రోజు స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ మైన్స్, కోల్ మైన్స్ అడిగితే ఆ రోజు మినీ రత్నాలో ఉన్నదాన్ని ఈ నవరత్నాలోకి వచ్చేటట్టుగా 8,900 కోట్లతోని మళ్ళా 3rd ఫేజ్ కూడా డెవలప్ చేయించి ఉత్పాదక రంగంలో ముందు తీసుకొచ్చాం. దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తూ దానికి అన్ని తగ్గిస్తూ ఈవేళ దాన్ని పక్కతో పట్టించి దాన్ని ప్రైవేట్ పరంగా చేద్దామని చూస్తే ఉత్తర భారతంలో రైట్. కానీ బీజేపీ మీద మీరు తీసుకున్న క్లారిటీ ఎవరు వైసీపీలో ఉన్న ఎంపీస్ తీసుకోవట్లేదు. లాలూచి ఉంది వైఎస్ఆర్సీపీకి, బీజేపీకి. అందుకనే వారి విషయంలో కొంత నెమ్మదిగా ఉండడం, లేకపోతే వారికి అనుకూలంగా మాట్లాడడమే చేస్తున్నారు, ధీటుగా స్పందించట్లేదు అనే ఒక విమర్శ ఎంపీల మీద ఉంది, వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద. ఏమంటారు దాన్ని? ఎంపీల మీద వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయటం జరిగిందండి. ఈరోజు అలాగే విమర్శలు ఉంటే మరి మేము సింగిల్గా ఎందుకండి మేము పోటీ చేస్తాం? నిజంగా అలాగే వాటితో ఉన్నారంటే ఏదైనా నిర్భయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంపీలు కూడా వెళ్ళి వాళ్ళ టైంలో అడగడం జరిగింది. అక్కడ స్పందించేది తీరు కూడా ఉండాలి. పెట్టేది సాక్షాత్తు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఇది ఇవ్వటం, ఎప్పుడైతే ఈ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా వరుసగా 3 years మనకి ఫస్ట్ నెంబర్ 1లో భారతదేశంలో నిలబడింది. ఈరోజు చిన్న మధ్య తరహా పరిశ్రమలు అత్యధికంగా ఈరోజు పెట్టిన విశాఖపట్నంగా సంస్థగా ఆంధ్ర రాష్ట్రం ఇవాళ నిలబడింది. ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిలబడింది. అంతేకాకుండా ఈరోజు గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు సాక్షాత్తు మరి నీతి ఆయోగ్ లాంటి దాంట్లోనే ఈరోజు అనౌన్స్ చేశారు. అటువంటి దాన్ని కూడా ఈరోజు విశాఖపట్నం భారతదేశంలో 4వది. ముంబై, సూరత్, వారణాసి 4వది విశాఖపట్నం. మరి గ్రోత్ హబ్ సిటీగా ఈరోజు ఇచ్చారంటే ఆ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు బేస్ అంతా చేయబట్టే కదా వీళ్ళు గ్రోత్ హబ్ సిటీగా దాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగారు. మరి దాన్ని ప్రజల్లోకి దాన్ని కాకుండా వీళ్ళు ఏమీ చేయలేదు, ఏమీ చెందలేదని అనటం అది కరెక్ట్ కాదు కదా. 3 పార్టీలు కలవనియండి, ఏది కలవనియండి, అవి
వాళ్ళు సింగిల్గా వచ్చి ఎదుర్కొనే సత్తా లేక, ఓటమి భయం పట్టుకొని, వాళ్ళు చేసే అభివృద్ధి ఏమి చెప్పుకోవడానికి ఏమీ లేక, ఇచ్చిన ఎజెండా కూడా ప్రజలు మోసం చేసే ధోరణిలో ఇవాళ చెప్పింది కూడా ప్రజలు నమ్మట్లేదని ఒక బాధతో ఈరోజు మరి అన్ని పార్టీలు కలిపి వచ్చి వాళ్ళకి కావాల్సింది కుర్చీ మార్చాలి అనే తప్పితే వాళ్ళకి ప్రజలకి చేస్తామనే అజెండా ఈ రోజు కూడా లేదు. రైట్. అయితే 2019 ఎన్నికలప్పుడు జరిగిన కోడికత్తి కేసు కానీ, ఇప్పుడు జరిగిన గులకరాయి సంఘటన కానీ, ఇవన్నీ చూపిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సానుభూతిని ఆయుధంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తారు అనే విమర్శలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు వీటిని? వాళ్ళు విమర్శలు మీరే చెప్పారు కదా, విమర్శలు అయితే ఉన్నాయని మీరే చెప్పారు. ఎందుకంటే వాస్తవంగా జరిగింది, ఎంక్వైరీలో చూసుకున్నది, ఏదైతే ఎంక్వైరీలో చేసుకున్నారో దాన్ని ఖచ్చితంగా ఆ రోజు ఆ సిబిఐ ఎంక్వైరీ చేసుకుని దానికి సంబంధించి ఎవరు నిర్దోషులో వాళ్ళ మీద తీసుకొని కేసు కూడా కట్టి చేయమని చెప్పేసి వాస్తవం అది. అయితే ఈరోజు సింపతి అనుకొని ఏ రోజు ఆశించలేదు, ఎవరు కావాలని కల్పించుకొని ఎవరు చేయరు అట్లాంటి దాడులు. ఈరోజు గులకరాలు అంటున్నారు, గులకరా అయితే అంతకు అన్నం పడి దానికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదండి. అంత దూరం నుంచి ఏదైతే అని ఏది చేశారో దాంతో కొట్టవలసిన పువ్వులతో పాటు దాన్ని కొట్టారో లేకపోతే ఇంకో చేశారో అది ఎదురుదాడి. ఏదైనా కావాలంటే పొలిటికల్గా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయమనండి. భౌతిక దాడులు అనేది చాలా తప్పు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అది అనైతికంగా ఉంటుంది. అటువంటిది కాదు. రాజకీయాలు ఎప్పుడు కూడా ఇవాళ ప్రజల మద్దతు ఉన్నవారు ప్రజల మనసు గెలుచుకొని ఇవాళ ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి. అంతేగాని భౌతిక దాడులు, లేనిపోయే నిందలు, ఇట్లాంటివన్నీ ఇలాంటి సంస్కృతిని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ చెక్ చెప్పాలి అది. రైట్. ఏదైతేనేం 2024 ఎన్నికలు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ లేదా మీరు చేసిన అన్ని పనులకు ఈ రిజల్ట్స్ సాక్షిభూతంగా నిలవబోతున్నాయి. మరి ఈ రిజల్ట్లో మీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా బస్సు యాత్రలు సిద్ధం సభలు చూస్తుంటే అశేష ప్రజావాహిని తండలుగా వచ్చి వీళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. వాలంటరీగా వాళ్ళు వస్తూ ఈరోజు చేస్తున్నవి. మేము ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా సరే ఈరోజు మీ వెంట మేము ఉన్నాం అనుకుని వస్తున్న వాళ్ళు, ముఖ్యంగా మహిళలు అయితే ఇంకా ఎక్కువ మంది ఈరోజు ఇవాళ మీరు ఉండబట్టే మేము ఉన్నాం. చాలామంది సక్సెస్ఫుల్ స్టోరీస్ వెళ్ళినప్పుడు మేము ఇగో జగనన్న ఇచ్చిన దాంతో ఈ షాపులు పెట్టుకున్నాం, ఇగో ఈ ఫ్రూట్ స్టాల్ పెట్టుకున్నాం, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నవన్నీ కూడాను ఈ జిరాక్స్ ఇది సెంటర్ పెట్టుకున్నాం, ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉంటే అర్బన్ ఏరియా కాబట్టి అర్బన్ ఏరియాకి కావాల్సిన విధంగా వాళ్ళు ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాం, ఇట్లా రకరకాలు చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. రైట్. అంటే ఆ ఎంపవర్మెంట్ అనేది కావాలి, ఆ భరోసా అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఆ మహిళలకి వీళ్ళు మద్దతుగా ఉంది కాబట్టి మేము మళ్ళీ అలాంటి వాళ్ళకే తీసుకొచ్చి నేను అన్నాను మాకు ఇక్కడున్న స్ట్రీట్ ఫుడ్ అనేది ఆ కోర్టు కూడా వెళ్ళి నేను కనుక్కున్నాను. ఎలాంటి హరాస్మెంట్లు కానీ ఎటువంటి పరిస్థితులు కానీ మాకు ఈ టైంలో కానీ అలాంటివి లేవమ్మా, ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇంకా కల్పిస్తే ఇంకా బాగా చేసుకోవడానికి ఉంటాయని వాళ్ళ గ్రీవెన్స్ నేనైతే కనుక్కున్నాను. బీచ్ల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాను, బీచ్లో కూడా వాళ్ళు చాలా బాగుంది. రైట్. ఇంటర్నల్ గా ఒక సర్వే లాగే కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు అని. మీరు ఎలాగనుకున్నా పర్వాలేదు, నేను వాళ్ళకి కావాల్సింది కూడా ఏంటని తెలుసుకోవడానికని అడిగితే వాళ్ళు వీళ్ళు బీచ్ క్లీనింగ్ మిషన్స్ ద్వారా కూడా వీళ్ళు చేయిస్తున్నారు. సుందరమైన ఒక బీచ్ ఉండేది ఇప్పుడు 10 బీచ్లు ఇవాళ తయారయ్యాయి. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నీట్గా పార్క్స్ అలాగే వాక్ వేస్ అన్నీ చాలా చక్కగా అన్నీ పెట్టి ఈవేళ సుందరీకరణ చేసి విశాఖపట్నం ఒక టూరిజం హబ్ కింద తీసుకొచ్చి పెట్టారు. రైట్. దాదాపుగా ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% ఈరోజు వస్తుందండి. విశాఖపట్నం అయితే ఖచ్చితంగా అందరూ గెలుస్తాం. వైజాగ్ అయితే క్లీన్ స్వీప్, మిగతావి నా పరిధిలో లేవు అని చెప్పి నేనున్నది నా కన్సెంట్. ఇప్పుడు మా రాష్ట్రంలో కూడా ఇవాళ ఖచ్చితంగా మెజారిటీ అంతా కూడా ఈరోజు 100% వీళ్ళు గెలిచే ఉంటాయి. మీరు అనుకున్నట్లుగా ఏదో ఉన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ జగనన్నే వస్తారు ముఖ్యమంత్రిగా, ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నది తథ్యం. ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అవడం కూడా తథ్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అమ్మా.